ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. శుభ సోమవారం మీకు అందరికీ కూడా శుభ సోమవారం. త్రయోదశి కూడా ఇవాళ. త్రయోదశి ఇవాళ. ఓకే. త్రయోదశి బావుడు త్రయోదశి రేపు చతుర్దశి, రెండు మంచి రోజులు. రైట్, అన్నీ మంచి. ఇది మంచిది కాదు, ఏదో చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. రైట్, ఒక రాజుగారు ఉన్నారు. అంటే ఇప్పుడు కథలు ఎందుకులే, అప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం కథలు. ఓ రాజుగారు, పిల్లలకి బాగా ఇష్టమైన కథలు, ఈ రాజుల కథలు అవన్నీ బాగుంటాయి, ఎవరికైనా ఇష్టమే జనరల్. ఈ స్పీడ్ లైఫ్లోంచి ఒక్కసారి కొంచెం వెనక్కి వెళితే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. అందుకనే కొంచెం వెనక్కి వెళదాం. సో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు చక్కగా, ఆయన దగ్గర ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు, రాజు ఒకరోజు ఏం తెలుస్తుందంటే, ముగ్గురు మంత్రులు, ఒక మంత్రి బాగా బద్ధకస్తుడు, సరిగ్గా పని చేయడు, ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో కరెక్ట్గా ఉండదు, అంత కరెక్ట్గా ఉండదని తెలుసుకున్న తర్వాత ఇది ఎంతవరకు వాస్తవం, అలాంటి వాళ్ళు ఉండకూడదు, ఉంటే పరిపాలనలో తేడాలు వస్తాయి. ఎందుకంటే సైన్యం ఎంత బలంగా ఉంటే నాయకుడు అంత బలంగా ఉంటాడు. నాయకుడు బలహీనంగా ఉన్నా, లేకపోతే బలంగా ఉన్నా, టీం కరెక్ట్గా లేకపోతే అది సరిగ్గా నడవదు. అందుకని రాజు ఏం చేస్తారంటే, ముగ్గురు మంత్రుల్ని పిలిచి, ఎవరెవరో తెలుసుకోకర్లా, వాళ్ళ ఇదినాలు పోతారు, ముగ్గురిని పిలిచి 3 బ్యాగులు ఇచ్చి, పెద్ద పెద్ద గోనె సంచులు ఇచ్చి, ఒక ప్లేస్కి పంపించి అడవిలో, మీరు మంచి ఫ్రూట్స్ నాకు గిఫ్ట్గా తీసుకురండి, మంచి మంచి, మీ సెలక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, పంపిస్తాను. ముగ్గురు 3 బ్యాగులు ఇచ్చి, రాజుకి మెంటల్ ఇప్పుడు ఈ టైంలో ఏంటి ఫ్రూట్స్ ఏంటి, బ్యాగులు ఏంటి, మంత్రులుగా ఉన్న మేము, రాజు తర్వాత పోస్ట్ అదే, మరి మేము తేవడం ఏమిటి అని చెప్పి ఒకళ్ళిద్దరు అనుకున్న సంఘటన. సరే వెళ్ళి ఒక అతను చక్కగా రాజుగారు ఫ్రూట్స్ అడిగాడు, కాబట్టి మంచివి ఆయనకి, రాజుగారికి తగ్గట్టుగా తీసుకొద్దాం, ఆయన స్టేటస్కి తగ్గట్టుగానే కష్టపడి మొత్తం అడవిలో తనకు ఎంతవరకు అవకాశం ఉందో ఆ వనంలో మంచి మంచి ఫ్రూట్స్ అన్ని తాజావన్నీ సెలెక్ట్ చేసి బాగా ఫ్రెష్గా ఉన్నవి ఆ బ్యాగ్ నిండా రెడీ చేస్తాడు. రెండో మంత్రి చూసి, వీళ్ళ చాదస్తాలన్నీ, వీళ్ళకి మూడ్స్ అన్నీ మన మీద చూపిస్తూ ఉంటారు, సరే తప్పదు, రాజు అంతటి వాడు చెప్పిన తర్వాత తప్పుతుందా, మనం చేయమంటే కుదరదు కదా అని చెప్పి, ఏది చేతికి దొరికితే అది బాగుందా పాడైందా, ఫ్రెషా కాదా, అవి ఏమి చూడాల, ఏది చేతికి దొరికితే అది కింద, ఎండిపోయినవి, కుళ్ళిపోయినవి, మంచివి అన్నీ కలిపి ఏది దొరికితే అది అందులో మూట కట్టుకున్నాడు. ఇక మూడోవాడు, ఇవన్నీ మూటలిప్పి రాజు చూస్తాడా, అలా అయితే రాజు ఎందుకు అవుతాడు, మూట తెచ్చామా లేదా, ఇంతవరకు చూస్తే గొప్పే, సరే ఇవన్నీ ఇప్పుడు మనం ఇవన్నీ తిరిగి అడవిలో తిరగలమా, సాధ్యమా, ఏది దొరికితే అది ముందు, అది మూట ఫుల్ కావాలి, ఆకులు, చెత్త చెదారం ఏది దొరికితే దాంట్లో మూట కట్టాడు, రాళ్ళతో సహా ఏది వదలకుండా మొత్తానికి ఫిల్ చేశాడు. టకా 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 అడావిడిగా మొత్తం ఫిల్ చేసి కూర్చున్నాడు. సరే ఈ 3 బ్యాగులు, ముగ్గురు మంత్రులు అక్కడికి వెళ్ళారు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత అవి ఏమీ ఇతను అనుకున్నట్టుగానే ఏమీ ఓపెన్ చేయలేరు. రాజుగారు ఓపెన్ చేయించకుండా వాళ్ళని ఒక్కొక్క రూములో ముగ్గురిని వేయండి, ముగ్గురిని ఒక్కొక్క రూములో వేసి, వాళ్ళు ఏమైతే ఫ్రూట్స్ తెచ్చుకున్నారో ఈ 30 రోజులు, ఒక 30 days, ఈ 30 రోజులు వాళ్ళని అందులో ఉంచండి, అది వాళ్ళు 30 days అయిన తర్వాత బయటకు తీద్దాం అని చెప్తాను. సరే, మొదటి ఆయన చక్కగా మంచి ఫ్రూట్స్ తీసుకున్నాడు రాజుగారి కోసం, ఫ్రెష్ ఫ్రూట్స్, తాజాగా ఉన్నవి, ఆ బ్యాగ్ నిండా ఉన్నాయి. చక్కగా ఈ 30 అతనికి ఏమీ ఇబ్బంది లేకుండా ఆఖరి వరకు, అది కొంచెం వాటి క్వాలిటీ తగ్గుతున్నప్పటికీ కూడా ఏమి పర్వాలేదు ఒప్పారు. రెండో అతను అవి పాడైపోయినాయి, అవి ఇవి ఉన్నాయి, మొత్తం తిని అనారోగ్యం పాడై ఆఖరికి చావు బతుకుల మధ్య కొట్లాడుతూ బయటకు వచ్చాడు. ఆ 30 రోజులు చావు బతుకు, తీవ్రమైనటువంటి అనారోగ్యంతో చావు బతుకుల మధ్యలో ఉంటాడో పోతాడో తెలియదు. ఇక మూడో వ్యక్తి, ఏముంది తినడానికి ఏమీ లేదు, ఆకులు, అలమురు, రాళ్ళు, రప్పలు ఇవేవి తప్ప ఏమీ లేవు, అంతే. చాలా తక్కువ రోజులకే అతను ఆహారం లేక చనిపోయాడు. సో మనం ఎప్పుడైనా బద్ధకిస్తే కథ మనకేం చెప్తుందంటే, బద్ధకం అనేది చాలా ప్రమాదం, ఎప్పుడుది అప్పుడు చేసుకొని బద్ధకం విడవకపోతే జీవితమే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. బద్ధకస్తుడికి ఏమీ ఉండదు. కాబట్టి ఎప్పుడూ యాక్టివ్గా ఉండి మన జీవితాన్ని నిర్మించుకోవడానికి కావాల్సిన పనులు ఏది అవసరమైతే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప, అది పోస్ట్ పోన్ చేసుకుంటూనో బద్ధకం చూపిస్తే తర్వాత చేసుకుందామంటేనే జీవితాలు పాడైపోతాయి, అవకాశాలు కోల్పోతాం. రైట్, బాగుంది స్టోరీ గురుగారు.